నాని లేదా నితిన్ కాదు, హీరో తేజ సజ్జా. కమెడియన్ నుండి దర్శకుడిగా మారిన వేణు ఎల్దండి బలగం సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా ఆధునిక సంబంధాలు మరియు భావోద్వేగాల మీద ఆధారపడి ఉంది. తరువాత ఆయన నానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు మరియు నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్ ని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభం కాలేదు మరియు నాని ఈ ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. దాంతో నితిన్ అతని స్థానంలో ఉంటాడని ఊహించారు. తాజా సమాచారం ప్రకారం ఎల్లమ్మలో ప్రధాన పాత్రలో నాని లేదా నితిన్ కాదు, హనుమాన్ నటుడు తేజ సజ్జా కనిపించబోతున్నాడు. తేజ సజ్జాని వేణు ఎల్దండి చిన్న కథనం ద్వారా ఆకర్షించినట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ తేజ సజ్జా ఈ ప్రాజెక్టులో భాగమని మరియు దిల్ రాజు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఖైదీ 2 మరింత గ్రాండ్ అండ్ స్టార్ నటులతో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో లోకేష్ కనగరాజ్ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ ప్రఖ్యాతి పొందింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు కొత్త స్థాయికి చేరాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ కూడా ఈ యూనివర్స్ లో భాగమే. వార్త అందరికీ ఆనందం కలిగిస్తోంది. లోకేష్ మాట్లాడుతూ తన రాబోయే ఎన్నో చిత్రాలు కూడా ఈ యూనివర్స్ లో భాగంగా ఉండబోతున్నాయన్నాడు. తాజాగా సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. కూలీ సినిమా పూర్తయ్యాక లోకేష్ ఖైదీ 2ను కార్తీతో ప్రారంభించబోతున్నాడు. వార్తల ప్రకారం ఇప్పటి వరకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన నటులందరూ ఖైదీ 2లో కనిపించనున్నారు. అంటే రజనీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, ఫహద్ ఫాజిల్, విజయ్ లాంటి స్టార్ నటులు ఒకే సినిమాలో చూడొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఏదీ ప్రకటించలేదు. కానీ అభిమానులు ఈ వార్తతో ఉత్సాహంగా ఉన్నారు. ఖైదీ 2 చిత్రీకరణ 2025 ప్రారంభంలో మొదలవుతుంది. ఇది ఖైదీకు ప్రీక్వెల్ గా ఉంటుందని, ఢిల్లీ జైలుకు ఎలా వెళ్లాడో చూపించనుందని సమాచారం. దాని తర్వాత స్టాండ్ అలోన్ రోలెక్స్ మరియు చివరిగా విక్రమ్ 2తో లోకేష్ కనగరాజ్ యూనివర్స్ ను పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుల మధ్యలో కూలీ లాంటి స్వతంత్ర చిత్రాలపై కూడా పనిచేయాలని సూచించారు. దర్శకుడు చెప్పినట్లుగా విజయ్ సార్ రిటైర్మెంట్ గురించి తెలుసుకొని మొత్తం తమిళనాడు షాక్ గురైంది. ఆయన రిటైర్మెంట్ ప్రకటించకపోయి ఉంటే నేను లియో 2 కూడా చేసేవాడిని. చావా పుష్పతో రావా. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమాపై మానియా సాధారణ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. విడుదలకు ఒక నెల ముందే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ జోరుగా జరుగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు ఎన్నడూ లేని రీతిలో భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఉత్తర భారతదేశంలో కూడా పుష్ప 2 పై మంచి క్రేజ్ కనిపిస్తోంది. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. మరుసటి రోజు డిసెంబర్ 4న యుఎస్ ప్రీమియర్ షోలు ఉంటాయి. అయితే డిసెంబర్ 6న విడుదలకు ముందుగానే లాక్ అయిన మరో సినిమా ఉంది. అది చావా. ఈ చిత్రం మరాఠా రాజు సంభాజీ మహారాజ్ జీవిత కథగా రూపొందుతోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ మహారాష్ట్రలో బాగా ప్రసిద్ధి చెందారు. ఆయన జీవిత కథను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కానీ పుష్ప 2 పై ఉన్న పాజిటివ్ బజ్ మరియు క్రేజ్ చూసి చావా మేకర్లు రిలీజ్ డేట్ విషయంలో కొంత వెనుకంజ వేసినట్లు సమాచారం. చావా పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ పుష్ప 2 క్రేజ్ కారణంగా తన ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో చావాకి మంచి స్పందన రానుంది. కానీ దక్షిణ భారతదేశం మరియు ఇతర ప్రాంతాల్లో పుష్ప 2 మేనియా ఉండటంతో చావా రిలీజ్ చేయడం కష్టమవుతుందని చెప్పుకుంటున్నారు. ఇంకా నెల రోజుల సమయం ఉండగా చావా మేకర్లు పుష్ప 2కి దూరంగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వార్ 2 అప్డేట్. బాలీవుడ్ లో భారీ రికార్డులు క్రియేట్ చేసినందుకు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి వెండి తెరపై రాబోతున్నారు. గతంలో హృతిక్ ఫైటర్ లో కనిపించగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 లో మంచి పనితీరును చూపించాడు. వార్ 2 చిత్రంలో వీరిద్దరితో పాటు కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఇటలీ, రోమ్ వంటి అందమైన లొకేషన్ లో చిత్రీకరించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరియు ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. హృతిక్ రోషన్ బాక్సాఫీస్ రీ ఎంట్రీ అవుతుందా? మొదటి భాగమైన వార్ లో టైగర్ ష్రాఫ్ తో కలిసి హృతిక్ భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఆయనకి పెద్దగా విజయం దక్కలేదు. ఇప్పుడు హృతిక్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు థియేటర్లో రప్పించడం కీలకంగా ఉంటుందని అంచనా. గత చిత్రాల వసూళ్లు పరిశీలిస్తే వార్ 2 మొదటి రోజే 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. హృతిక్ గత చిత్రాలు 50 కోట్లకు చేరుకోగా ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 ప్రారంభ వసూళ్లు బాగానే వచ్చాయి. వీరిద్దరి కలయికలో ఈ సినిమా భారీ హిట్ కావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాల తరహాలో వస్తున్నందున దీనికి ప్రత్యేక పాత్రలు మరియు సర్ప్రైజ్ గెస్ట్ అపీరియన్స్లు కూడా ఉంటాయని ఊహిస్తున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ తో పాటు విదేశీ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు సాధించగలదని అనుకుంటున్నారు. విదేశాల్లో కూడా మోజు పడితే వార్ 2 మొదటి రోజే 40 కోట్ల నుంచి 60 కోట్లు సాధించే అవకాశం ఉంది. మొత్తంగా మొదటి రోజు 180 నుంచి 185 కోట్ల వసూళ్లను తాకే అవకాశం ఉందని అంచనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.